Recording in progress. Welcome Arju, welcome Zoom panel Arju. థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, నమస్కారం, వనక్కం అందరికీ. ప్యానల్లో ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ది గ్రేట్ వెల్కమ్ ఇచ్చినందుకు. ఆర్ యూ హ్యాపీ? సూపర్. మన నిదానం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంతే. ప్రతి వ్యక్తిని సక్సెస్ చేయించాలి, ఆ సక్సెస్ లో మనం కూడా ఉండాలి, అవునా? సో అలా ప్రతి మనిషి అనుకుంటే ఈ సమాజం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతే ఒకసారి ఆలోచించండి, అవునా? బయట సమాజంలో అలా ఆలోచన లేదు, ఎవరిని ఎలా తొక్కేయాలి అని ఉంటుంది. రిలేషన్స్ పోయే, అవునా? డబ్బుకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, అవునా? సో కాబట్టి మన దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనుకో, అన్ని సెట్ అయిపోతాయి. సో అది రెడీ రెడీ అయితే చిన్న స్టోరీ చెప్పి స్టార్ట్ చేద్దాం. రెడీ? సో అనగనగా ఒక పాము ఉంది. ఎడిన్ని ఒక అడవిలో ఒక పాము వెళ్తుంది అనమాట. పాము వెళ్తుండగా సడన్గా తనకి ఒక చర్మానికి చిన్న గుచ్చుకుంది అనమాట. ఏం గుచ్చుకుందంటే రంపం. ఎడిన్ని రంపం గుచ్చుకుంది. రంపం గుచ్చుకుంది. రంపం గుచ్చుగానే దీనికి విపరీతమైన కోపం వస్తుంది. ఏంటంటే రంపం గుచ్చుగానే ఏమవుతుంది, చిన్న బ్లడ్ వచ్చింది. బ్లడ్ రాగానే వెంటనే కోపం వస్తుంది, విపరీతంగా కోపం, అవునా కదా? జనరల్గా చూడండి, పాములు కోపం వస్తుంది లేదా? అలాగే తనకు కూడా కోపం వచ్చింది. కోపం రాగానే తన కూరలతో ఆ ఇనప ముక్కని ఏదైతే గట్టిగా కరడం బట్టి తన పళ్ళు ఇరిగిపోయాయి. ఏమి ఇరిగిపోయింది? పళ్ళు ఇరిగిపోయాయి. పళ్ళు ఇరిగిపోయిన తర్వాత ఇంకా ఇంకా పెయిన్ ఎక్కువ అనిపించింది. పళ్ళు ఇరిగిపోతే ఇంకా పెయిన్ అనిపించింది, ఇంకా ఉత్సాహం వస్తుంది, అవునా? ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఎక్కువైపోయిందో ఆ రంపాన్ని చుట్టడం మొదలెట్టింది. వీటిని చుట్టడం మొదలెట్టింది. ఎప్పుడైతే చుట్టిందో సో ఇంకా పెయిన్ వచ్చేస్తుంది. పెయిన్ రావడం బట్టి ఇంకా ఉత్తరం వచ్చేస్తుంది. నన్నే ఇలా చేస్తావని ఉత్సాహంతో ఏం చేసిందంటే మొత్తం రంపాన్ని చుట్టింది. చుట్టి 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 తన చర్మం ముక్కలైపోయింది, అవునా? అయితే ఈ ఎంటైర్ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, జనరల్గా మనం చిన్న చిన్న కోపాలకి, చిన్న చిన్న అహంకారాలకి ఏంటంటే మన జీవితాన్ని పాడు చేసుకుంటాం, అవునా? అది యాక్చువల్లీ తనకు తెలీదా? తనకి యాక్చువల్లీ తెలీదు. కానీ మనుషులు మనం ఏం చేస్తున్నాం, అన్నీ తెలుసు, చిన్న చిన్న కోపాలకి వీటినే రియాక్ట్ అయిపోతుంటాం. దానివల్ల మన జీవితం లాస్ చేసుకుంటాం కొన్ని విషయాలు, అవునా కదండి? సో కాబట్టి మనిషికి ఆ కంట్రోల్‌నెస్ అని ఉండాలి. అహంకారం అన్నది ఉండకూడదు, అవునా? ఎందుకంటే బయటే కాదు, ఈ బిజినెస్‌లో అసలు అహంకారం ఉండకూడదు. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు, అవునా? సో కాబట్టి మనం ఎప్పుడు కూడా డౌన్ లేని చిన్న చిన్న మాటలు అంటుంటాం, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా? అంతేగాని డౌన్లో చిన్న మాట అంటారు, అండ్ జాలి లేని వ్యక్తిని మొక్క మీద డోర్లు వేసేస్తుంటారు. దానికి నువ్వు కంట్రోల్ చేసుకునే శక్తి నీ దగ్గర ఉందా, నువ్వు ఏదైనా విజయాన్ని సాధించగలవు. అరే రెడీ? రెడీ? బిల్కుల్ రెడీ. సో అందరి దగ్గర డైరీస్ ఉన్నాయా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బిజినెస్లో లీడర్స్ ఎంటర్ చేస్తే కోర్స్ ఇస్తాను. లీడర్స్ సిల్వర్ అండ్ ఎవరైతే ఉన్నారో ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి డ్రెస్ కోడ్లో కూర్చున్న వాళ్ళు కోర్సులు ఇస్తారు. సో వీడియోస్ ఆన్ చేసుకోండి కొంతమంది, ఎందుకంటే వీడియో ఆఫ్ చేయడం బట్టి, వీడియో ఆన్ చేయడం బట్టి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే లెజెండ్స్. సో ఈరోజు మేము కూడా మీకు ఇలాగ ఒక ప్యాకేజ్ తీసుకొని ఈరోజు ఒక ప్రెషర్ దగ్గర నుంచి ఈరోజు డైమండ్ అయ్యామంటే మా అప్లయన్స్, మా మెంటర్స్ అంటే సిస్టమ్ కొన్ని విషయాలు చెప్పింది ఆ విధంగానే ఫాలో అయ్యాం. ఈరోజు మేమైతే ఏవైతే చేసామో ఈ సక్సెస్ వచ్చిందో మీకు అదే నేర్పుతున్నాను. అది రెడీ? రెడీ అయితే మేము కూడా బిల్కుల్ రెడీ. స్క్రీన్ కనిపిస్తుంది గైస్? క్లియర్ మా సో వెల్కమ్ టు ఆల్ గ్రేట్ లెజెండ్స్. సో ప్యానల్లో ఎవరైతే ఉన్నారో రియల్గా ప్రతి వ్యక్తి కూడా ఒక సక్సెస్ అవ్వాలని వస్తారు.
ఇక్కడ ఎవరో టైం పాస్ కోసం రారు, సక్సెస్ అవ్వాలని వస్తారు. అవునా కదా? సో కంప్లీట్గా నాకు కూడా ఒక టైం ఫ్రీడమ్ ఉండాలి, ఫైనాన్స్ ఫ్రీడమ్ ఉండాలి, మనీ కావాలి, ఫ్యామిలీకి మంచి సెక్యూరిటీ ఇవ్వాలని వస్తుంటారు. అవునా? సో ప్లాన్ విన్నప్పుడు మీకు ఏమనిపించిందో తెలియదు, నాకు తెలియదు. కానీ నాకు ప్లాన్ విన్నప్పుడు మాత్రం ఇవన్నీ అనిపించింది. నా జీవితంలో కూడా ఇవన్నీ వస్తాయి, ఎస్ అని అనుకున్నాను. సో ఈ రియల్గా వచ్చాయి ఈరోజు బిలీవ్ చేయడం బట్టి. సో ప్రతి వ్యక్తికి ఒక నమ్మకం అనేది ఒకటి ఉండాలి. నమ్మకం ఫస్ట్ తన మీద తనకు నమ్మకం ఉండాలి, తను చేసే పని మీద నమ్మకం ఉండాలి. అవునా? చాలా మందికి ఏంటంటే తన చేసిన పని ఏదైతే పని చేస్తారో ఆ పని మీద నమ్మకం ఉండదు. సో కాబట్టి మీ అందరూ మీరైతే ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్ ప్రేమించండి ఫస్ట్. ఏ వ్యక్తి అయితే ఆ ప్రొఫెషన్ ప్రేమిస్తాడో ఆటోమేటిక్గా అది సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవునా? చాలా మందికి ఎందుకు రాదు అంటే సక్సెస్ కన్సిస్టెన్సీ ఉండదు. అంటే ఒక రోజులో సక్సెస్ వచ్చారనుకుంటాం, అవుతుందంటారా ఒక రోజులో? లేదు గురుజీ. గురుజీ. ఏ పనన్నా కంటిన్యూగా చేస్తేనే అవుతుంది. ఒక 100 లీటర్లు వాటర్ ఒక బండరాయి మీద వేస్తాం అనుకోండి, బండరాయికి ఏమైనా అవుతుందా గోవింద్ గారు? గురుజీ. ఏమవదు. కానీ అదే 100 లీటర్లు చుక్క 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 వేయడం బట్టి ఏమవుతుందండి బండరాయికి? ఇలాగ ఏర్పడుతుంది. బరస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా అంతే. సక్సెస్ అన్నది ఒక్క రోజులో రాదు, ఒకేసారి రాదు. చిన్న 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 చిన్నగా సక్సెస్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే నాకు అవ్వట్లేదు అంటారు. ఫస్ట్ స్టార్టింగ్లో అందరూ కూడా మిమ్మల్ని ఏమంటారంటే, ఒక విషయం చెప్పండి, అందరూ వెళ్ళే దారిలో మీరు వెళ్ళడం బట్టి మిమ్మల్ని ఏమని అంటారా? గురుజీ. అందరూ వెళ్ళలేని దారిలో మీరు వెళ్తే అప్పుడు అడుగుతారు. అందుకే ఇప్పుడు ఎవరు కూడా ఎందుకు మిమ్మల్ని అంటున్నారు, ఏంటి ఇలాంటిది ఒక పనేనా, ఇది దీంతో సక్సెస్ అవ్వగలవా, ఇది ఇంకా చేస్తున్నావు షేప్ షాప్, అవునా, ఇంకా చేస్తున్నావు షేప్ షాప్ అంటారు. అదే ఒక జాబ్ చేస్తున్నాడు, జాబ్ చేసే వ్యక్తిని ఇంకా జాబ్ చేస్తామని అడుగుతారేంటి? గురుజీ. అడగరా? కానీ షేప్ షాప్ అంటే నన్ను ఒక వ్యక్తి అడిగాడు అనమాట. పోయిన నెల అడిగాడు, ఇది ఇంకా షేప్ షాప్ చేస్తున్నా. మరి షేప్ షాప్ చేయడానికి వచ్చాం, షేప్ షాప్ చేయడం మనిషి ఏం చేస్తాం? అవునా? సో కాబట్టి ఇక్కడ మనం సక్సెస్ అవ్వడానికి వచ్చాం కాబట్టి ఒక రోజులో సక్సెస్ రాదు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ పెద్ద పని వస్తుంది. అవునా? పెద్ద రిజల్ట్ వస్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మిషన్ పెట్టుకున్నాం, ఈరోజు మేము డైమండ్ అయ్యాం. సో 100 మందిని డైమండ్ చేయించడం అక్కడ పెట్టుకున్నాం 2030 వరకు. సో ఆ 100 మంది ఎవరో మీరే నిర్ణయించుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే సిల్వర్లో డ్రాప్ అయిపోతారు, కొంతమంది కొంత లెవెల్లో డ్రాప్ అయిపోతారు. కారణం ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు, దానికి పేషెన్సీ ఉండదు. సో కాబట్టి ఇక్కడ ప్రతి వ్యక్తి జాయిన్ అవుతున్నారంటే ఒక సక్సెస్ తీసుకోవడానికి. ఓకే. సో అందరూ కూడా దేంట్లో జాయిన్ అయ్యారు? షేప్ షాప్ గురుజీ. షేప్ షాపేనా, లేకపోతే వేరే మార్కెటింగ్ ఎవరైనా వచ్చేసారు ఇక్కడికి? గురుజీ. రవి సార్ ఏమైనా మార్కెటింగ్ నుంచి వచ్చారు మీరు? లేదు గురుజీ. సతీష్ సార్ మీరు? నో గురుజీ. వరలక్ష్మి మేడం మీరు? గోవింద్ గారు మీరు? నో గురుజీ. అందరూ షేప్ షాప్లో జాయిన్ అయ్యాం, అంటే షేప్ షాప్ కుటుంబంలో జాయిన్ అయ్యాం. అవునా? ఎందుకు జాయిన్ అయ్యాం షేప్ షాప్లో మనం? లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి. లైఫ్ స్టైల్ ప్లస్ ఒక ఫ్యామిలీకి మంచి సెక్యూరిటీ. అవునా? ఎస్ గురుజీ. ఇవన్నీ మీకు ఎలా తెలిసింది? చూడడం బట్టేనా? ఎస్ గురుజీ. ఎవరో ఫోటో చూడడం బట్టి, ట్రైనింగ్లో వినడం బట్టి మీకు ఎస్ ఇలాంటిది వస్తుంది, అలాంటి వ్యక్తులకి వచ్చింది నాకు కూడా వస్తుందని జాయిన్ అయ్యారు. కానీ తీసుకున్న వాళ్ళు తీసుకుంటారా లేదా? ఎస్ గురుజీ. కానీ కొంతమంది ఎందుకు తీసుకోవట్లేదు? ఫస్ట్ ఆ వ్యక్తికి ఏం కావాలో అని తెలియదండి. ఇప్పుడు షేప్ షాప్లో అందరూ జాయిన్ అయిపోతారు, నేను జాయిన్ అయ్యాను, మీరు కూడా జాయిన్ అయ్యారు, నా గ్రేట్ మెంటర్స్ కూడా జాయిన్ అయ్యారు. కాకపోతే వాళ్ళకేం కావాలన్నది తెలిసింది, తీసుకున్నారు. నాకేం కావాలనేది నేను తీసుకున్నాను, మీకేం కావాలనేది తెలియట్లేదు. ఫస్ట్ వ్యక్తికి తెలియట్లేదు, అందుకే వ్యక్తి అలా ఉండిపోతాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ షేప్ షాప్లో లెట్ ద స్టార్ట్ చూద్దాం. ప్రతి వ్యక్తి ఏమనుకుంటారు? డైమండ్. డైమండే కదా. ఎందుకంటే దీంట్లో డైమండ్ అయితే అక్కడి నుంచి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, డబుల్ ఇన్కమ్ వస్తుంది. అవునా? సో ఆ డైమండ్ ఎగ్జాంపుల్గా ఈ డైమండ్ ఒక చిన్న పిల్లవాడికి ఇస్తే ఏం చేస్తాడు?
ఆడుకుంటాడు గురుజీ ఆడుకుంటూ దాంతో విసుగు ఏంటి కొడతాడు. ఏం చేస్తాడు ఆడుకుంటాడు. ఆడుకుంటాడు ఎందుకు దాని వాల్యూ తెలీదు ఏంటి దాని వాల్యూ తెలీదు సో అనగనగా ఒక కొడుకు ఒక తండ్రి దగ్గరికి వచ్చి అంటే ఇప్పుడు గోవింద్ గారు వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళ నాన్నగారిని అడుగుతుంది నాన్న సక్సెస్ అంటే ఏంటి లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలని అడిగితే గోవింద్ గారు తన పాకెట్లోంచి ఒకటి తీసి ఇచ్చి ఇది వెళ్ళి బయటికి వెళ్ళి అమ్మి రా అన్నారు ఎక్కడికి వెళ్ళమన్నారంటే ఫస్ట్ బజార్లోకి వెళ్ళమన్నారు ఎక్కడికండి బజార్కి బజార్కి బజార్లోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత తన చేతిలోది ఒక అవ్వ చూసింది ఎవరండి అవ్వ అవ్వ చూసింది సో ఇది బాగుంది నాకు ఇస్తావా దీనికి నేను 50 రూపాయలు ఇస్తాను అన్నాను సో వెంటనే ఆ కొడుకు అక్కడ ఇవ్వకుండా వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి నానా దీనికి 50 రూపాయలు ఇస్తారంట అన్నారంట ఓహో 50 రూపాయలు ఇస్తారన్నారా ఓ సూపర్ సో వెంటనే ఇది పట్టుకెళ్ళి ఇంకో ప్లేస్కి పంపించాడు ఒక షాపింగ్ మాల్కి పంపించాడు సో వీళ్ళు షాపింగ్ మాల్కి వెళ్ళాడు అక్కడ కూడా చూడడం బట్టి ఒక వ్యక్తి చూశాడు ఇది బాగుంది నాకు ఇస్తావా అంటే దీనికి 1000 రూపాయలు ఇస్తా అన్నాడు ఎంతండి 1000 రూపాయలు 1000 రూపాయలు ఇస్తాను సో వెంటనే మళ్ళీ తిరిగి వస్తాడు తిరిగి వచ్చిన తర్వాత సేమ్ నాన్నగారు ఇంకో ప్లేస్ పంపించాడు మ్యూజియం అడిగింది ఓకే మ్యూజియంలో సో వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి చూశాడు చూసిన తర్వాత దీనికి 1,00,000 రూపాయలు ఇస్తాను ఎంతండి 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇస్తాను వీళ్ళు తిరిగి వస్తారు సో వెంటనే తండ్రి మళ్ళీ పంపించాడు ఎక్కడైతే వజ్రాలు తయారు చేస్తారు అక్కడికి పంపించాడు అనమాట పంపించగానే ఒక వ్యక్తి చూశాడు ఇది నాకు ఇస్తావా నీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాను సో వెంటనే ఆశ్చర్యపడి కొడుకు వెంటనే మళ్ళీ వచ్చి అప్పుడు తండ్రి చెప్పాడు సక్సెస్ అంటే ఇదేరా అన్నాడు ఇప్పుడు చెప్పండి ఈ కథ వల్ల మీకు ఏం అర్థమైంది ఐటెం ఒకటే ఇది కొడుకు ఇచ్చిన ఐటెం ఒకటే కానీ ఏం మారాయి ప్రదేశాలు మారాయి గురుజీ ఏం మారాయి ప్లేసులు మారాయి గురుజీ. ప్లేసులు మారాయి వ్యక్తులు చూసే విధానము ప్లేసు రెండు మారాయి గురుజీ. అదే ఒక వ్యక్తికి ఇస్తే దాన్ని ఏం చేస్తాడు దాన్ని మార్చుకుంటాడు ఎందుకంటే డైమండ్ వాల్యూ తనకు తెలుసు కాబట్టి ఎవరికి మనిషికి ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి వజ్రాలు. ఇప్పుడు కూడా ఈ డైమండ్ వాల్యూ మీకు తెలియపోయింది అనుకోండి ఈ బిజినెస్లో ముందుకెళ్ళాం అవుతుందా No గురుజీ. ఈ డైమండ్ వాల్యూ మాకు తెలుసు డైమండ్ అయితే బెనిఫిట్స్ ఏంటి డైమండ్ అవ్వడానికి ఏం పనులు చేయాలి డైమండ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఆ పనులు చేయాలి ఈరోజు మీరు కూడా ఒక నార్మల్ వ్యక్తులు చెప్పారనుకో షేప్ షాప్ వేస్ట్ అంటాడు ఓ మార్కెటింగ్ తీసుకెళ్తే ఇలాంటి చాలా చూస్తూ ఉంటాడు అవునా అందుకే ఎవరిని అడగాలి ఒక సక్సెస్ అయిన వ్యక్తులను అడగాలి ఏంటిని ఆల్రెడీ డైమండ్ అయ్యి సక్సెస్ అయ్యి కంపెనీలో వాళ్ళని అడిగారు అనుకో తనేం చెప్తాడు ఆ డైమండ్ వాల్యూ చెప్తారు గురుజీ. డైమండ్ వాల్యూ చెప్తారు మనం వెళ్ళి ఎవరిని అడుగుతున్నాం మీ ఇంటి పక్క వాడిని ఎదుటోడిని వాడిని వాడు వీడు కంప్లీట్గా ఈ వేస్ట్ అన్నారు అనుకో మనం డిపెండ్ ఆన్ అదర్స్ అంటే మనం వేరే వ్యక్తి మీద డిపెండ్ అయిపోతున్నాం మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండట్లేదు చూస్తున్నాం డైలీ జూమ్ మీటింగ్లో చూస్తున్నాం మీటింగ్లో చూస్తున్నాం అందరినీ చూస్తున్నాం కానీ కాన్ఫిడెంట్ ఎందుకు ఉండట్లేదు అంటే ఫస్ట్ తన మీద తనకు నమ్మకం ఉండట్లేదు తనకి ఏం కావాలో తెలియట్లేదు అవునా ఎస్ గురుజీ. ఆ, అందుకే వ్యక్తులు బయట ఫెయిల్యూర్ అయిపోవడానికి కారణం అదండి సక్సెస్ అవడం ఏముందండి చాలా ఈజీ కానీ వ్యక్తి ఫెయిల్ అయిపోతున్నారు కదా అవునా లైఫ్లో ఏం చేస్తాడంటే ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ట్రై చేస్తున్నాడు అలా అవుతుందా నువ్వు దవ్వేదేదో అక్కడే దవ్వు డైమండ్స్ దొరుకుతాయి Yes. మరి ఇక్కడే షేప్ షాప్లో కంటిన్యూగా ఒక 4 నుంచి 5 సంవత్సరాలు ఉండు సక్సెస్ వస్తుంది అంతేగాని 2 నెలలు ఆగి 3 నెలలు చేసి 2 నెలలు ఆగి 3 నెలలు చేస్తే అవుతుందా నో గురుజీ. అలా ఇంపాసిబుల్ అవ్వదు అవునా సో కాబట్టి ఈరోజు మీ అందరూ షేప్ షాప్లో జాయిన్ అయ్యారు
చూడండి, నేను క్లారిటీగా ఇన్కమ్ అన్నీ రాస్తాను. ఫస్ట్ ఏం వస్తుందో చెప్పేస్తాను, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. క్లియర్? ఫస్ట్ ఒక వ్యక్తి స్క్రీన్ షాట్ తీసుకుంటుంది, మీకు ఉపయోగపడుతుంది. ఓ వ్యక్తి ఫస్ట్ లెవెల్ ఏంటి? QSC గురించి. క్యూఎస్సి అంటే మన రెఫరెన్స్లో ముగ్గురు వ్యక్తులు వస్తే ఆ వ్యక్తి 200 బీవీ 200 బీవీ చొప్పున జాయిన్ చేస్తే 600 బీవీ అవుతుంది మీ అండర్లో. మ్యాచింగ్ ఇన్కమ్ స్లాబ్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 2400 గురించి. 2400. బోస్ట్ ఇన్కమ్ ఎంత? 4500 గురించి. 4500. అవునా? సో టోటల్ ఇన్కమ్ ఎంత? 6900 గురించి. 6900 రూపాయలు మీకు వస్తుంది ముగ్గురు జాయిన్ చేస్తే 200 బీవీ చొప్పున. అవునా? దెన్ అగైన్ బ్రౌంజ్ అంటే ఎంత టీము? 20 మంది గురించి. 20 మంది టీము. 20 మంది 200 బీవీ చొప్పున ఒకవేళ జాయిన్ అయితే అంటే టోటల్గా మీ అండర్లో లెఫ్ట్ రైట్ కలుపుకొని 4000 బీవీ అయితే మీకు మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత? 10,000 10,000. ర్యాంక్ 1 ఇన్కమ్ ఎంత? 7,000 ర్యాంక్ బోనస్ ఇన్కమ్ ఎంత? 3,000 3,000. టోటల్ ఎంతండి? 20,000 20,000. దెన్ అగైన్ సిల్వర్లో మన టీం వచ్చి 50 టీము అంటే ఒక్కొక్కరు 200 బీవీ చొప్పున జాయిన్ అవుతాయి మీ అండర్లో 10,000 బీవీ అనమాట. ఎంతండి? 10,000 బీవీ. బీవీ మీన్స్ బిజినెస్ వాల్యూ. చాలామంది బీవీ అని కూడా తెలియదు, బిజినెస్ వాల్యూ. టోటల్గా మ్యాచింగ్ ఇన్కమ్ ఎంతండి? 25,000 ర్యాంక్ 1 ఇన్కమ్, ర్యాంక్ 2 ఇన్కమ్, 9,000 బోనస్ ఇన్కమ్ 5,000 5,000. టోటల్గా 39,000. ర్యాంక్ 3 ప్లాటినం 150 మంది అనమాట. ర్యాంక్ 3కి ప్లాటినం 150 మంది అంటే 30,000 బీవీ. మ్యాచింగ్ ఇన్కమ్ 75,000. ర్యాంక్ 3 ఇన్కమ్ 34,000. ర్యాంక్ బోనస్ ఇన్కమ్ 7,000. టోటల్గా 1.16 1,16,000. 16,000 గోల్డ్కి 250 టీము అంటే 50,000 బీవీ. లెఫ్ట్ రైట్ కలుపుకొని 50,000 బీవీ అవుతుంది. సో మీకు మ్యాచింగ్ ఇన్కమ్ 1,25,000 వస్తుంది. ర్యాంక్ 4 ఇన్కమ్ 34,000. బోనస్ ఇన్కమ్ 10,000. టోటల్గా 1,69,000. 9,000 పెరల్ అయితే 500 టీము అంటే 1,00,000 బీవీ. లెఫ్ట్ రైట్ కలుపుకొని 1,00,000 బీవీ అంటే మీకు మ్యాచింగ్ ఇన్కమ్ 2,50,000. ర్యాంక్ 5 ఇన్కమ్ 82,000. సూపర్ బోనస్ ఇన్కమ్ 15,000. టోటల్గా 3,47,000. కొరలో 850 టీం అంటే 1,70,000 బీవీ. 4,25,000 మ్యాచింగ్ ఇన్కమ్. ర్యాంక్ ఇన్కమ్ 1,18,000. 25,000 ర్యాంక్ బోనస్ ఇన్కమ్. టోటల్గా 5,68,000. టోపాజ్ అంటే 1,250 టీము 2,50,000 బీవీ అనమాట. 6,25,000 మ్యాచింగ్ ఇన్కమ్. 1,32,000 ర్యాంక్ ఇన్కమ్. 25,000 బోనస్ ఇన్కమ్. టోటల్గా 7,82,000 రూపాయలు. ఎమరాల్డ్ అంటే 2,500 టీము అంటే టోటల్గా 5,00,000 బీవీ. 12,50,000 మ్యాచింగ్ ఇన్కమ్. 4,17,000 ర్యాంక్ ఇన్కమ్. చూడండి ర్యాంక్ ఇన్కమ్ ఎలా పెరుగుతుందో. ఇది కంపెనీ ఫిక్స్ అనమాట. ఈ ఇన్కమ్ ఫిక్స్. హలో, ఎస్. నేను గురించి. ఏదైతే ఇవి చూపించాను ఇన్కమ్ ఫిక్స్ అని, దీంట్లో తేడా ఏ ఉండదు. క్లియర్ కట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది నేను చూపించింది, ఇది దీంట్లో ₹1 తేడా ఉండదు మీకు క్లియర్గా. 4,17,000 ర్యాంక్ ఇన్కమ్. చూడండి ఎంత ఒక టాపాజ్కి ఎమరాల్డ్కి. టాపాజ్కి 1,250 టీము కానీ ఎమరాల్డ్కి 2,500. కానీ ర్యాంక్ ఇన్కమ్ చూడండి ఎలా పెరిగిపోయిందో. కంపెనీ ఎంత బోనస్ ఇస్తుందో. ఇక్కడికి చూడండి 17,07,000 అంటే ఎమరాల్డ్ అయ్యేటప్పుడు 17,07,000 బీవీ డబ్బులు సంపాదిస్తాడు. రూబీ అంటే 4,000 టీము 8,00,000 బీవీ. ఎంతండి? 8,00,000 బీవీ. 20,00,000 మ్యాచింగ్ ఇన్కమ్. 5,00,000 మరి చూడండి పెరిగింది. 5,00,000 ర్యాంక్ ఇన్కమ్. 50,000 బోనస్ ఇన్కమ్. 25,50,000 రూపాయలు వస్తుంది. ఒప్పలంటే 6,500 టీము టోటల్గా 13,00,000 బీవీ. 13,00,000 32,50,000 చూడండి పెరిగిపోయింది మరి. 32,50,000 అమౌంట్. 5,00,000 ర్యాంక్ ఇన్కమ్. 75,000 బోనస్ ఇన్కమ్. 38,25,000 డైమండ్.
డైమండ్ ఎంత టీము 8,000. 8,000. ఇంతకుముందు 10,000 ఉండేది, కానీ కంపెనీ ఒక సంవత్సరంన్నర ముందు తగ్గించేసింది అనమాట. 10,000 మంది అవసరం లేదు, ఓన్లీ 8,000 మంది కావాలని చెప్పింది. అంటే టోటల్గా 16 లక్షలు. అంతండి 16 లక్షలు 16 లక్షలు. 16 లక్షల బీవీ అయితే లెఫ్ట్ రైట్ కలుపుకొని మీకు మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత? 40 లక్షలు. 40 లక్షలు. ఇది ఫిక్స్ అండి, ఇది 40 లక్షలు. ర్యాంక్ ఇన్కమ్ ఎంత? 8,33,000. 8,33,000. బోనస్ ఇన్కమ్ లక్ష. టోటల్గా 49,33,000. 49,33,000. నేను ఈ ఇన్కమ్ తీసుకున్నాను. ఏది నేను ఏమైనప్పుడు ఏ లెవెల్లో ఉన్నాను? డైమండ్. డైమండ్ అయ్యి నేను మ్యాచింగ్ ఇన్కమ్ ఇది తీసుకున్నాను. 40 లక్షలు నేను తీసుకున్నాను. ఓకే, ఈ పైన ఏదైతే ఉందో క్యూఎస్సీ దగ్గర నుంచి ఇక్కడ వరకు నేను తీసుకున్నాను. ఈ ఇన్కమ్ ఇంకా రాలేదు. ర్యాంక్ 11 ఇంకా అవ్వలేదు నేను. ర్యాంక్ 11 ఎందుకంటే లెవెల్ వేరు, ర్యాంక్ వేరు అనమాట నాకు. ఎందుకంటే మాకు అప్పుడు ర్యాంక్స్ లేవు. ఇప్పుడు ఈ ఇన్కమ్ వస్తుంది నెక్స్ట్ మంత్. ఎంత? 8,33,000. ఇది వస్తుంది. టోటల్గా ఇప్పుడు ఈ ఇన్కమ్లన్నీ ఎంత అయింది చూడండి. మ్యాచింగ్ ఇన్కమ్ ఇది ఫిక్స్, ఎందుకంటే పైనుంచి కింద వరకు లెక్కేస్తే ఎంత? ఓకే, ఎంతండి మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత? టోటల్గా 40 లక్షలు. 40 లక్షలు. 40 లక్షలు నేను తీసుకున్నాను. ర్యాంక్ ఇన్కమ్ టోటల్గా ఈ 8 లక్షలు తీసేస్తే 20 లక్షలు నేను తీసుకున్నాను ఆల్రెడీ. ఇక ఇది బ్యాలెన్స్ ఉంది. అంటే ర్యాంక్ ఇన్కమ్ అంతా కలిపి ఎంతండి? 26,66,000. 26 లక్షలు. బోనస్ ఇన్కమ్ ఎంత? 3,55,000. టోటల్గా ఎంతండి? 70 లక్షలు. 70 లక్షలు. స్లాబ్ ఇన్కమ్ ఎంతండి? స్లాబ్ ఇన్కమ్ 30 లక్షలు. 30 లక్షలు. టోటల్గా ఒక వ్యక్తి డైమండ్ అవ్వాలంటే మినిమం ఒక 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. ఎంతండి? 4 to 5 years. ఎంత ఇన్కమ్ సంపాదిస్తాడు ఆ వ్యక్తి? 4 to 1 5. CR. 1,00,00,000 చెప్పండి. మా కొడుకు 1 CR ఇన్కమ్ బయట 4 నుంచి 5 సంవత్సరాలు వచ్చేది ఏమన్నా వర్క్ ఉంటే చెప్పండి, నేను వచ్చేస్తాను. చెప్పండి. పోలే ఇది ఒకటి నేను ఓన్లీ ఇన్కమే చెప్పాను, ఇంకా అదనంగా ఏమున్నాయి? రెస్పెక్ట్ వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది, వారంటీర్ వస్తుంది, టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది. అవునా? అన్నిటికీ మెయిన్ సెక్యూరిటీ. క్లియర్? వీటన్నిటితో పాటు మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడతో ఆగిపోద్దా? నో గురించి ఇది ఫిక్స్, దీంతో తేడా ఏమీ లేదు, ఈ చార్ట్లో తేడా ఏమీ లేదు, ఇది ఫిక్స్ అనమాట. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరే, మీరు ఎలా నిర్ణయించుకోవాలో మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో, ఏదైతే వర్క్ చేస్తున్నారో బయటకు వెళ్ళి, ఏదైతే చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్నారో, ఇంత ఇన్కమ్ ఇంత తక్కువలో ఏమైనా వచ్చేది ఏమైనా ఉంది చెప్పండి. డైమండ్ అవడం చెప్పండి, 5 సంవత్సరాలు నాన్ స్టాప్ ఉంటే అయిపోవచ్చు, కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే అయిపోవచ్చు. 5 సంవత్సరాల్లో 2030 కల్లా మీ దగ్గర మీ పేరు ముందు డైమండ్ అని వస్తుంది, ₹1,00,00,000 అకౌంట్లో వస్తుంది. ఇది ఫిక్స్. కావాలంటే చెక్ చేసుకోండి. దీంట్లో ఏమైనా తేడా ఉందా? పోలే, తేడా ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్గా. రామకృష్ణ సార్, మీకు ర్యాంక్ 5 ఇన్కమ్ ఎంత వచ్చింది? రామకృష్ణ సార్ ఉన్నారా? రామకృష్ణ సార్, శ్రీకాకుళం. రవి వాయిస్ వినిపిస్తుందా గైస్? క్లియర్ మా గురుజీ. రవి ఉన్నాడా? ఓకే. సత్యవతి మేడం, నాకు 34,000 వచ్చింది సార్. ఏ ర్యాంకు? ప్లాటినం ప్లాటినం. తీసుకున్నారా లేదా? తీసేసుకున్నాను. మ్యాచింగ్ ఇన్కమ్ 75,000 వచ్చిందా లేదండి? ఎస్. టోటల్గా 1,16,000 ఆల్రెడీ తీసుకున్నారు. అవునా? ఎస్ గురించి. సతీష్ సార్, గురుజీ. మీ ర్యాంక్ ఇన్కమ్ వచ్చిందా? ఎస్ మా గురుజీ, 34,000. వచ్చింది. అంటే మీరు ఎంత తీసుకున్నారు? అవునా? శ్రీరామ్ సార్, మీరు
లేడీస్ ఉన్నారు, ఎవరైనా అంటండి. వరలక్ష్మి మేడం మీరు, ఎస్ గురుజీ. వరలక్ష్మి మేడం మీరు, అమరేష్ స్వామి మీరు 34,000 తీసుకున్నాను స్వామి. తీసుకున్నారు. బాలకృష్ణ సార్ మీరు మారుతి 34,000 తీసుకున్నా మారుతి ప్లాటినం లెవెల్. ఈ చార్ట్ కరెక్టా రాంగా? ఎస్ మారుతి 100% రైట్ మారుతి. ఓకే, వెరీ గుడ్, 100% కరెక్ట్ గురుజీ. కరెక్ట్. దీంట్లో చేంజెస్ లేదు కదా. ఎస్. కోమలి మేడం మీరు, మనం కోమలి మేడంకి వచ్చింది. వరలక్ష్మి మేడం మీరు ర్యాంక్ 7 ఇన్కమ్ తీసుకున్నారు లేదా మేడం? 1,76,000 తీసుకున్నాం గురించి. ఇంకా ఎక్స్ట్రా మేడంకి ఎక్స్ట్రా వచ్చింది. పేరింగ్ ఇన్కమ్తో 1,76,668. చూడండి, మేడం టాపాజ్ అయ్యారంటే ఇప్పుడు ఇన్కమ్ ఎంత వచ్చినట్టు టోటల్గా? $7,82,000. కానీ మేడం ఇంకా ఎక్కువ తీసుకున్నారు. అరౌండ్గా మేడం ఇప్పటి వరకు 10 లక్షల పైన తీసుకున్నారు. అవునా? ఎస్. కోమలి మేడం మీకు మ్యాచింగ్ ఇన్కమ్ తో కలిపి 35,000 క్రెడిట్ అయింది మాకు తెచ్చి. అంటే మేడం అరౌండ్గా 1,16,000 తీసుకున్నారు. ఇవన్నీ ఫిక్స్, దీంట్లో ఏ చేంజెస్ లేదు. మరి నేను ఈరోజు డైమండ్ అయ్యాను, ఈ ఇన్కమ్ తీసుకున్నాను లేదా? ఎస్. తీసుకున్నాను లేదా? సో కాబట్టి మనకి తెలియాలి ఫస్ట్ మనకి ఏం కావాలన్నది. చూద్దామా మరి నెక్స్ట్ ఏం చేయాలన్నది. ఎస్ గురుజీ. సో ఈరోజు షేప్ షాప్లో ఇక్కడ డైమండ్ అవ్వాలన్నా, లెవెల్ మార్చుకోవాలన్నా, టార్గెట్లు కొట్టాలన్నా మెయిన్ 5 బేసిక్ స్టెప్స్ ఉంటాయి. ఎన్ని 5 బేసిక్ స్టెప్. ఈ చేస్తేనే మనకి అన్ని వస్తాయి. అవునా? చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? లిస్ట్ రాయాలి. మనం జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిన తర్వాత మనం ఎవరికన్నా రిఫర్ చేయాలన్నా ఫస్ట్ ఏముండాలి? లిస్ట్ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే లిస్ట్ రాయరండి. లిస్ట్ రాయరు. ఫస్ట్ ఏముంటాయి చెప్పేస్తున్నా, తర్వాత ఒక్కొక్కటి నేను మీకు చెప్తాను. లిస్ట్ రాయాలి, ఇన్విటేషన్ ఇవ్వాలి, ప్లాన్ చెప్పాలి, ఫాలోఅప్ చేయాలి. తర్వాత ఏమొస్తుంది? డీడీ వస్తుంది. ఆ వచ్చిన డీడీని ఏం చేయాలంటే ఎఫ్ఐఎం చేసి టూల్స్ ఇవ్వాలి. అదేవిధంగా టాప్ 20 లిస్ట్ రాయాలి. ఎవరి చేత రాయించాలి? కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో టాప్ 20 లిస్ట్ రాయించి దాంట్లో మళ్ళీ వాళ్ళకి కూడా సేమ్ లిస్టు, ఇన్విటేషన్, ప్లాన్ ఫాలోఅప్ చేయించి వాళ్ళకి ముగ్గురు జాయిన్ చేస్తే ఏమవుతుంది? ముగ్గురు జాయిన్ అవుతారు. ఏమవుతుంది? QSC. ఎటిని QSC ఒక సన్మానం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇప్పించడం బట్టి లీడర్గా తయారవుతాడు. ఎటిని లీడర్గా తయారవుతాడు ట్రైనింగ్లో. ఎప్పుడైతే ఇక్కడ ఆల్ సిస్టమ్ యాక్టివిటీస్ అంటే ఎగ్జాంపుల్ ఫైడర్ ట్రైనింగ్, సండే ప్లాన్, ట్రైనింగ్, BBS, సక్సెస్ ప్రీవియస్ సెమినార్ లాంటి దాంట్లో సిస్టమ్ యాక్టివిటీలో ఉండడం బట్టి తనకు కూడా కంటిన్యూగా సక్సెస్ వస్తుంది. అదేవిధంగా డైలీ రిపోర్టింగ్ టు మెంటర్. ఎవరైతే మీరు మెంటర్ అనుకున్నారో ఆ వ్యక్తికి రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి, కాల్ చేసి. ఇది బేసిక్ స్టెప్స్ అనమాట. ఇవి మెయిన్. ఇవి తెలిస్తే చాలు, ఇంకేమీ మనకు అవసరం లేదు. హలో, ఈ మెయిన్ అయ్యే. కానీ చాలామంది ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ ఈ 5 వదిలేసి మిగతా అన్ని పనులు చేస్తారు. అవునా? ఈ 5 వదిలేసి మిగతా అన్ని పనులు చేస్తారు. మెయిన్ షేప్ షాప్ చెప్తుంది ఈ 5 అండి. చూద్దాం, ఒక్కొక్కటి తెలుసుకుందామా? ఫస్ట్ ఏంటండి? లిస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది అంటే లిస్ట్ ఈ విధంగా వస్తుంది. మనకు తెలిసిన రిలేటివ్స్ ఉంటారా లేదండి? ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల నైబర్స్, మన చిన్నప్పుడు చదువుకున్న చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మన జాబ్ చేస్తున్న ఎక్కడెక్కడ జాబ్ చేసాం వాళ్ళ ఎంప్లాయీస్, డైవర్స్, డాక్టర్స్, లాయర్స్, టీచర్స్, ఇంజనీర్స్, టైలర్స్, బార్బర్స్, బ్యూటీషియన్స్, మెకానిక్స్, కార్పెంటర్స్, బిజినెస్ మ్యాన్స్, కాంట్రాక్టర్స్, లెక్చరర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్స్. ఇంతమంది ఉంది లిస్టు.
వీళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి ఒక 5 నెంబర్ తెలియదు. 5 తెలీదా మనకి? చెప్పండి. 5 తెలియదంటారా? లేదు సార్ నాకు ఎవరో తెలియదంటే అతను మనిషే కాదు. అవునా? ఎస్. మీ ఫోన్ చెక్ చేసుకుంటే మినిమం మీ ఫోన్లో 300 మంది కాంటాక్ట్స్ పైన ఉంటాయి. నిన్న ఒక దగ్గరికి వెళ్ళాను. సార్ నా దగ్గర కాంటాక్ట్స్ బోల్డ్ ఉన్నాయండి, 2500 ఉన్నాయన్నాడు. తీస్తాను సార్ అన్నాడు. అవునా? ఆ కాంటాక్ట్స్ మనం తెలిసి సేవ్ చేస్తున్నా తెలియకుండా సేవ్ చేస్తాం గోవింద్ గారు. తెలుసు గురుజీ. తెలిసి సేవ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి కాన్సెప్ట్ చెప్పడం వల్లే అతను ఏమైనా మనల్ని తల తీసేస్తాడా? జస్ట్ మనం కాన్సెప్ట్ షేర్ చేస్తున్నాం అంతే. అవునా? అది ఎలా చేయాలి చూడండి. మేక్ లిస్ట్ ఆఫ్ 150 నెంబర్స్. ఎంతమంది లిస్ట్ రాయాలండి? 150%. 150 లిస్ట్ రాయాలి ఎట్టి పరిస్థితుల్లో. సార్ నాకు దగ్గర ఫోన్లో ఉన్నాయి అంటే కుదరవు. ఇక్కడ మీకు ఒక ఎఫ్ఐఎం చేసిన తర్వాత టూల్ బుక్స్ ఇస్తారు. టూల్ బుక్స్ సార్ ఎవరికి ₹1,00,00,000 ఎవరికైతే కావాలో ఆ, చిన్న మర్చిపోయాను చిన్న చెప్పడం. బట్టలు ఉతకడం ఈజీయా, కోట్లు సంపాదించడం ఈజీయా? సతీష్ సార్, సుబ్బారావు గారు, గురుజీ. సుబ్బారావు గారు, అట్లా ఉతకడం ఈజీ అండి. బట్టలు ఉతకడం ఈజీయా, ₹1,00,00,000 సంపాదించడం ఈజీయా? బట్టలు ఉతకడం ఈజీ అండి. చూసారు? అవునా? అదే మనం ఏంటంటే ఈజీ పనికి అలవాటు పడిపోయాం. ఏ పనికి? ఈజీ పని. అదే ఒక అంబానీ అదాని దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతకడం ఈజీయా, కోట్లు సంపాదించడం ఈజీ అని అడిగారు అనుకో, ఏం చెప్తాడు? కోటి సంపాదించడం ఈజీ అంటారు. కోట్లు సంపాదించడం ఈజీ అంటాడు. ఎందుకు? తన బట్టలు ఉతకడు కదా. ఎస్. అంతేనా? ఆయన బట్టలు ఉతకడం వేసాడు. క్లియర్ కదా. తనకు తెలుసు కోట్లు సంపాదించడం ఈజీ అని. అంటే మనం ఏంటంటే మనం ఈజీ పనికి అలవాటు పడిపోయాం. ఇప్పుడు షాప్లో ఒక 5 సంవత్సరాలు నాన్ స్టాప్గా వర్క్ చేసి డైమండ్ అయితే ₹1,00,00,000 వస్తుందని మీకు తెలుసు. కానీ టైం పాస్ చేయడం ఈజీయా, కష్టపడి డైమండ్ అవ్వడం ఈజీయా? అంటే టైం పాస్ చేయడం ఈజీ అంట. ఎందుకు? అది అందరికీ తెలుసు కాబట్టి. అవునా? తెలుసా తెలీదా? ఎస్. తెలుసు. కానీ మన ఈజీ పనికి మనం ఏం చేస్తామంటే మన బాడీ, మన బ్రెయిన్ యాక్చువల్లీ మన బాడీ ఏం చెప్తే అది వింటాం, బ్రెయిన్ ఏం చెప్తే వినడం. అవునా? మార్నింగ్ లెగాలి అనిపిస్తే అలారం పెడతాం, కానీ బాడీ సహకరించదు కదా లెగడానికి. 6 గంటలు వేసి 6:15కి జూమ్ మీటింగ్లో కూర్చొని చేద్దామంటే అవ్వదు. ఇంకా చేద్దాం లేదా. ఇప్పుడు కూడా కొంతమంది వీడియో ఆఫ్ చేసుకుని కూర్చున్నారు. అలాంటే ఇంకా బెడ్స్లో ఉన్నారు. సహకరించట్లేదు. ఎందుకు? బాడీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది కానీ బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు. అవునా? ఇక్కడ కూడా అంతే. మనం ఈజీ పనికి అలవాటు పడిపోయాం. కానీ ఇక్కడ మీకు ఒక విషయం తెలుసు, డైమండ్ అయితే లైఫ్ స్టైల్ మారుతుంది, సెక్యూరిటీ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? దాని దగ్గర ప్రాసెస్ చేయాలి లేదండి? ఎస్ గురుజీ. అంతే. ఇక్కడ ఏం చేయాలంటే మేక్ ఏ లిస్ట్. 150 నెంబర్స్ లిస్ట్ రాయాలంటే రాయాలి. దాని తర్వాత లిస్ట్ రాసిన తర్వాత ఏం చేయాలంటే దాంట్లో ఒక 20 మందిని సెలెక్ట్ చేసుకోవాలి ఫేస్ వాల్యూని బట్టి. లైక్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫేస్ వాల్యూ ఉంటాయా 20 మందికి. 20 మంది దాంట్లో 150 మందిలో 20 మంది మీరంటే ఫేస్ వాల్యూ బాగా ఉన్న వ్యక్తికి 20 మంది సెలెక్ట్ చేసుకోవాలి అంతే. చెప్పండి. 20 మందికి ప్లాన్ మీరు చెప్పకూడదు. మీరు చెప్పకూడదు. మీ అప్లైన్ సపోర్ట్ అంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో మీ అప్లైన్ సపోర్ట్ తీసుకొని, యాక్టివ్ అప్లైన్ సపోర్ట్ తీసుకోవడం బట్టి, ఎలక్ట్ తీసుకోవడం బట్టి 20 మందిలో ఎంతమంది జాయిన్ అవ్వచ్చు. నేను కొత్త వ్యక్తులు అడుగుతున్నాను దీంట్లో. వినుకొండ, కొండాలు ఎవరో వినుకొండ నుంచి కొండాలు అంట. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. కొండాలు సార్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. శ్రీరాములు సార్ శ్రీకాకుళం.
ఆ, సార్ చెప్పండి నమస్కారం సార్. శ్రీరాములు గారు. మీరు సార్. 150 మంది లిస్ట్ రాసి దాంట్లో సార్. 20 మంది సెలెక్ట్ చేసుకొని మీ అప్లైన్ ద్వారా ప్లాన్ చెప్పిస్తే ఎంతమంది జాయిన్ అవ్వచ్చు? 60 మెంబర్ జాయిన్ అవ్వచ్చు సార్. 16. 60. ఆహా, 150లో 20 మందిని సెలెక్ట్ చేసుకుంటే ఆ 20 మందికి అప్లైన్ ద్వారా ప్లాన్ చెప్తే ఎంతమంది జాయిన్ అవ్వచ్చు? ఓహో. కనీసం 8 to 10. 8 to 10. సార్. ఇది చేస్తున్నారా మీరు? ఇది తెలుసు మీకు? ఇది చేస్తున్నారా? లేదు సార్. ఆ, చూద్దాం. శ్రీని గారు, కోర్మన్పాల్. శ్రీని గారు, కోర్మన్పాల్. అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో. హాయ్ సార్. హలో సార్. హాయ్ సార్. 150 మంది పేర్లు రాసి దాంట్లో 20 మందిని సెలెక్ట్ చేసుకుంటే మీ అప్లైన్ ద్వారా ప్లాన్ చెప్తే ఎంతమంది జాయిన్ అవ్వచ్చు? 10 మంది జాయిన్ అవుతారు సార్. ఎంతమంది అండి? 10 మంది అండి. 10. 10 మంది జాయిన్ అవుతారు. అవునా? అవునండి. ఇది మీకు కాన్ఫిడెంట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పని చేయాలి లేదంటారా? చేయాలి సార్. చేయాలి. అంటే లిస్ట్ ఈ విధంగా రాసి చేస్తే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఏం అవును. చేయాలి? లిస్ట్ రాసిన తర్వాత ఏం చేయాలి? ఇన్విటేషన్ ఇవ్వాలి. ఏంటండి? Yes, sir. ఇన్విటేషన్ Invitation. ఇవ్వాలి. ఇన్విటేషన్ ఏ విధంగా ఇవ్వాలంటే ఫస్ట్ కొన్ని విషయాలు చెప్పకూడదు. ఏ విషయాలు చెప్పకూడదు? మన ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఇది ఒక షేప్ షో కంపెనీ, ఇతను జాయిన్ చేయాలి, ఇంత పెట్టుబడి పెట్టాలని చెప్పకూడదు. మనం ఏం చేస్తాం? ఇది చెప్పేస్తున్నాం. అవునా? నేనే చెప్పేస్తున్నాం కొంతమంది. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఇవి చెప్పకూడదు. నేమ్ ఆఫ్ ద కంపెనీ పేరు చెప్పకూడదు. నేచర్ ఆఫ్ వర్క్, ఏం పని చేయాలో చెప్పకూడదు. ఎంత పెట్టుబడి పెట్టాలో చెప్పకూడదు. పబ్లిక్ ప్లేస్లో చెప్పకూడదు. కంగారుగా చెప్పకూడదు. ఏం చెప్పాలి సార్ అంటే ద ఆర్ట్ ఆఫ్ ఇన్విటేషన్. ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు చైతన్య నారాయణ కాలేజీలు ఉంటాయి, అవి ఏమిస్తాయి ఇన్విటేషన్? మా స్కూల్లో రండి, మా స్కూల్కి రండి, మా స్కూల్కి రండి అని చెప్తారా? ఇన్విటేషన్ ఎలా ఇస్తుంది? హలో చెప్పండి కోస్ట్లు. చైతన్య నారాయణ కాలేజీలు కొన్ని ఉంటాయి, ఇన్విటేషన్ ఎలా ఇస్తాయి? మంచి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫోటోలు ర్యాంక్స్ 996, 990. ర్యాంక్స్ పెట్టి ఏంటి? ఫోటోలు చూపిస్తారు. ఫొటోస్, ర్యాంక్, ఫస్ట్ సెకండ్. అదేంటి? ఇన్విటేషన్. చైతన్య మీ దగ్గర రాలేదే, నారాయణ మీ దగ్గర రాలేదే, ఇన్విటేషన్ వస్తుంది. Yes. అలాగే మనం కూడా సింపుల్గా మేక్ యువర్ అప్రోచ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. సింపుల్గా చెప్పాలి, పాసిబుల్గా చెప్పాలి. ఆ వ్యక్తికి ఏం కావాలన్నది ఆటోమేటిక్గా పరిగెట్టుకొని వస్తాడు. ఎవరండి? ఆ వ్యక్తి పరిగెట్టుకొని వస్తాడు సింపుల్గా పాసిబుల్ చెప్తే. ఆ వ్యక్తికి ఏం కావాలన్నది. అలాగే మనం ఒక కస్టమర్కి కూడా ఏం కావాలనేది మనం చెప్పాలి. అలాగే ఇన్వైట్ దెమ్ కిస్ ఫార్ములా. కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. చాలామంది మహాభారతం మొత్తం చెప్పేస్తారు. ఇది షేప్ షాప్ ఇదండి, మా అప్లైన్ ఇదండి, మా అప్లైన్కి ఎంత వస్తుందండి, అవన్నీ మిమ్మల్ని చెప్పమన్నారా? జస్ట్ ఇన్విటేషన్ ఇమ్మన్నారు అంతే. నీ లైఫ్ మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం బాబు అని చెప్పారు. రేపు సండే మార్కాపురంలో కూడా వెన్యూ ఉంది. అక్కడ ఏం చెప్తారు? జస్ట్ ఇన్విటేషన్ ఇమ్మన్నారు. మొత్తం మీరు చెప్పేస్తే అప్లైన్ వచ్చి ఏం చెప్తాడు? అందుకే మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్. అవునా? చాలామంది ఏం చేస్తారంటే ప్లాన్లో కూడా, ప్లాన్ చెప్పేటప్పుడు కూడా అప్లైన్ ప్లాన్ చెప్తాడు, పక్క నుంచి ఇవి చెప్పేస్తాడు. అందుకే మన అప్లైన్ చెప్పేటప్పుడు కామ్గా ఉండాలి, మన సైలెంట్గా ఉండాలి అంతే. వెనకాల లాస్ట్లో మాట అనాలి, నేనున్నాను చెయ్యి, ఆ మాట అనాలి అంతే, మధ్యలో దూరకూడదు. అవునా? ఇప్పుడు చూద్దాం. అయితే ఇన్వైట్ విత్ గివింగ్ యాటిట్యూడ్. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి? గివింగ్ యాటిట్యూడ్. అడుక్కున్నట్టు ఉండకూడదు. బెగ్గింగ్, నాట్ ఏ బెగ్గింగ్. ఏం ఇవ్వాలి? హలో, అవకాశం ఇస్తున్నట్టుగా ఉండాలి. అవకాశం ఇస్తున్నాం సార్. ఎవరిని మనం బెగ్గింగ్ చేయట్లేదు. క్లియర్? చాలామంది ప్లీజ్ జాయిన్. అరే రిక్వెస్ట్ కూడా ఉండకూడదు తెలుసండి.
మనం ఇచ్చే ఇన్విటేషన్ ఆ వ్యక్తి కనెక్ట్ అయిపోవాలి, అలా ఉండాలి. నెక్స్ట్ మస్ట్ బీన్ ఏ క్యాజువల్ వే ఆఫ్ ఆర్ట్ లిస్ట్. మనకు తెలిసే ఫ్రెండ్స్, నైబర్స్ ఏదైతే రిలేషన్ క్యాజువల్ వేలో చెప్పాలి. నెక్స్ట్ బీ కాన్ఫిడెంట్, ఎనర్జీగా చెప్పాలి. చూడండి కొంతమంది డేలాగా మాట్లాడతారు, సార్ జాయిన్ అవ్వండి సార్, ప్లాన్ బాగుంటుంది, షేప్ షాప్ అండి అంటారు. అరే కాన్ఫిడెంట్ చెప్పు, ఎనర్జెటిక్గా చెప్పు. కాన్ఫిడెంట్ ఎనర్జీ చూసి ఆ వ్యక్తికి తక్కువ నీ దగ్గరికి వస్తాడు. ఈరోజు నీకు కాన్ఫిడెంట్ చెప్తాను, ఎనర్జెటిక్ చెప్తాను, అంతేగాని ఇన్వైట్ విత్ గివింగ్ యాటిట్యూడ్, బెస్ట్ బీ క్యాజువల్ వే అంటే అవుతుందా? వినడానికి మీకు ఉంటుందా? చెత్తలో జుమ్ము, అసలు చిరాకు వస్తుందని అనిపిస్తుంది. కాన్ఫిడెంట్ ఎనర్జీ ఉందనుకో ఆ వ్యక్తి మీ దగ్గర పరిగెట్టడం వస్తుంది. అవునా? నెక్స్ట్ స్టార్ట్ విత్ ఏ షార్ట్ పర్సనల్ టాక్. చిన్నగా చెప్పు నీ గురించి చిన్నగా స్టార్ట్ చేయి. ఎవరైతే వ్యక్తి వస్తున్నాడో ఆ వ్యక్తి గురించి కొంచెం హైలైట్ చేయి. ఏమవుతుంది అవుతుంది లేదా? క్లియర్గా వింటారు గురించి. క్లియర్గా వింటాడు. నెక్స్ట్ బిజినెస్ ప్లాన్. తర్వాత ఏమవుతాడు? వ్యక్తి టైం ఇస్తాడు. వ్యక్తి ఇప్పుడు ఇన్విటేషన్ ఇచ్చారు, టైం ఇస్తారు లేదా? ఆ టైం ఇచ్చినప్పుడు మన భారతం మొత్తం అన్ని చెప్పకూడదండి. ఈ బిజినెస్ లో 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి కంపెనీ, ప్రొడక్ట్, ఇన్కమ్ ప్లాన్, అంతే. 3 దీనికి చెప్పడానికి ఎంత టైం పడుతుంది? కంపెనీ గురించి చెప్పడానికి ఎంత టైం పడుతుంది? కంపెనీ గురించి చెప్పడానికి 2 to 3 minutes. 2 నుంచి 3 minutes, అంతేనా? కంపెనీ పేరు షేప్ షాప్ 2001లో స్టార్ట్ అయింది. ఐఎస్ఓ జరిగారు, న్యూఢిల్లీలో ఉంది, అంతేనా? ఇంకేమైనా చెప్పాలి దీని గురించి? ప్రొడక్ట్, ఇక్కడ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. మన కంపెనీ ప్రొడక్ట్ తయారు చేయదు. ఒక టాప్ ఎల్ఎంసీ కంపెనీస్తో 50 కంపెనీతో టైప్ వర్క్ చేస్తుంది. ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే మీకు లాస్ట్లో చూపిస్తాను, అంతే. దట్స్ ఇట్, అయిపోయింది. ఇన్కమ్ ప్లాన్. మనం ఇప్పటి వరకు చాలా మందికి హెల్ప్ చేసాం సార్, ఇప్పటి వరకు తెలియకుండానే, కానీ దాని నుంచి ₹1 తీసుకోలేదు. కానీ ఇక్కడ మనం రెఫర్ చేయడం బట్టి, ఒక ఇద్దరు వ్యక్తులకి రెఫర్ చేయడం బట్టి, ఆపర్చునిటీ ఇవ్వడం బట్టి, వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ నుంచి ఇన్కమ్ మనకు ప్రాఫిట్ రూపంలో 70% మనకు వస్తుంది అని చెప్పడమే. ఇది ఏమైనా ఉందా? ఇంతే ప్లాన్. ఇది అలా వెళ్తుండగా 8,000 టీం అవుతుంది సార్. దీనికి కంపెనీ బోనస్ ఇస్తుంది, ఇవన్నీ ఇస్తే అంతే. ఇంకేమైనా ఉందా చెప్పండి? ప్లాన్లో ఏమైనా ఉందా? మహా అయితే 10-15 నిమిషాలు ప్లాన్ అయిపోద్దండి, ఇంతేనా? దీనికి చాలామంది కష్టం అనుకుంటారు. కష్టం అని ఫీల్ అవ్వకూడదు, ఇష్టం అని ఫీల్ అవ్వాలి. ఏంటండి? ఇష్టం అని ఫీల్ అవ్వాలండి బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు. చాలామంది ఆలోచన ఇదే, బాబు ఇది కష్టంరా బాబు, సతీశ్వర్లా అని ప్లాన్ చెప్పలేను, వరలక్ష్మి మేనంలో ప్లాన్ చెప్పలేను, కోమలి మేనంలో ప్లాన్ చెప్పలేను అనుకుంటారు. శ్రీరామ్ సార్లో అసలు ప్లాన్ చెప్పలేను అనుకుంటారు. అరే శ్రీరామ్ సార్ అసలు స్టూడెంట్ రూపంలో ప్లాన్ చెప్తున్నాడు, సుబ్బారావు తన లెవెల్లో ప్లాన్ చెప్తున్నాడు. మీ లెవెల్లో మీరు ప్లాన్ చెప్పండి. అర్థమైందా? మీరు ఏదైతే పని చేస్తారో ఆ లెవెల్లో ప్లాన్ చెప్పండి. వద్దంటారు, ఇలాగే చెప్పకూడదు అంటారా? అవునా? నెక్స్ట్ అయితే ప్లాన్ చెప్పిన తర్వాత, ప్లాన్ చెప్పడానికి ఏం కావాలి? మెయిన్ ప్లాన్ చెప్పేటప్పుడు, మనం ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఏముండాలి? డ్రెస్ కోడ్ ఉండాలి. ఏముండాలండి? డ్రెస్ కోడ్ని బట్టి నువ్వు వారానికి ఎంత వస్తుందని చెప్తే ఇక్కడ వీక్లీ అప్ టు 2 lakhs. 2 lakhs వస్తుంది. 2 లక్షలు కింద నుంచి పైకి వస్తాడు మిమ్మల్ని. ఎక్కడి నుంచి వస్తాడు? కింద నుంచి పై దాకా చూస్తాడు. షూ వేసుకున్నాడు, చెప్పులు. షూ వేసుకుంటే సాక్స్ లేదు, షూ వేసుకుంటే లేస్ లేదు, అది ముక్క ఏదో చిన్న చిరిపి ఉంటుంది. ప్యాంట్లు లలా డబ్బా, ఇన్షర్ట్ లేదు, బెల్ట్ లేదు, మంచి షర్ట్ లేదు. నువ్వే చెప్పే ప్లాన్ ఎంత? ₹1,00,00,000, 2 లక్షలు. నువ్వు డ్రెస్ కోడ్ మాత్రం ఏం చెప్తాడు? ఎలా బిలీవ్ చేయగలడు చెప్పండి? ఎలా బిలీవ్ చేయగలడు నాకు చెప్పండి? అందుకే ఇక్కడ డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. డ్రెస్ కోడ్ నువ్వు నీట్గా సూటు బూట్ ఏ అవసరం లేదు. మంచి షర్టు, మంచి ఒక షర్టు, ఒక ప్యాంటు, క్యాజువల్ డ్రెస్ వేసుకొని
నీట్గా డ్రెస్ కోడ్ వేసుకొని అలవాటు చేసుకోండి. డ్రెస్ కోడ్ ప్లాన్ చెప్పినప్పుడు డ్రెస్ కోడ్ కంపల్సరీగా. లేడీస్ సింపుల్గా ఒక షూట్ అయిపోయినా పైన బ్లాజర్ వేసుకోండి. మారాలి కదా, కొత్త రూపం తెలిస్తేనే కదా ఆ వ్యక్తి మీ దగ్గరికి వస్తాడు. లేకపోతే ఎలా వచ్చేస్తాడు చెప్పండి? కొత్తదనం తెలియాలి, కొత్తదనం. అవునా? నెక్స్ట్ టైము. ఇన్ టైంలో ఎవరైతే టైం ఇస్తారో ఆ ఇన్ టైంలో మీరు వెళ్ళాలి. మనం ఏం చేస్తాం తెలుసా? 10 గంటలు టైం ఇస్తే 10:15కి వెళ్తాం, 10 గంటలు టైం ఇస్తే 10:30కి వెళ్తాం. ఏ వ్యక్తి మిమ్మల్ని బిలీవ్ చేయగలడు? 10 నిమిషాల ముందుండు. అరే ఒక ట్రైన్ వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నాం? 10 నిమిషాలు ముందుకు వెళ్తాం రైల్వే స్టేషన్కి. కానీ ఇక్కడ టైం ఫాలో అవ్వట్లేదు చాలామంది. ఫాలో అవుతున్నారా? చెప్పండి చెప్పండి లేజెండ్స్. నో మా గురుజీ. ఫాలో అవ్వట్లేదు, టైమే ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ ఒక డిసిప్లిన్గా ఉండట్లేదు. నెక్స్ట్ టెస్ట్ మనీ. ఎవరైతే వస్తున్నారో ఆ వ్యక్తి కోసం ఎడ్యుకేషన్ చేయట్లేదు. ఎడ్యుకేషన్ చేయాలి కదా. ఇప్పుడు నేను వస్తున్నాను, ఒక దగ్గరికి వెళ్తున్నానంటే నా గురించి ఎడ్యుకేషన్ చేయాలి. పలానా వెంకట్ సార్ ఇంతకుముందు సిఆర్పిఎఫ్లో 11 సంవత్సరాలు వర్క్ చేశారండి. ఈరోజు గవర్నమెంట్ జాబ్ని కూడా రిజైన్ చేసి బిజినెస్కి వచ్చారు. ఈరోజు ఆయన అండర్లో ఒక 10,000 మంది నెట్వర్క్ ఉంది. ఈరోజు అరౌండ్గా ₹1,00,00,000 దాకా ఇన్కమ్ సంపాదించారు. ఆయన గురించి హైలైట్ చేస్తేనే కదా తెలిసేది. మనం ఏం చేస్తున్నాం? సార్ ఈయనే వెంకటప్రసాద్ సార్ తీసుకోండి. అతను ఇతను ముఖం చూసుకోవడానికి ఏముండదు. మీ దగ్గర ఎవరైతే ప్లాన్ చెప్పడానికి వస్తున్నారో, సిల్వర్ లేయర్ అన్నా ఫ్రెషర్ అన్నా, అతని గురించి హైలైట్ చేయండి. అవునా? హలో, చేద్దామా? ఎస్ మా గురుజీ. ఎన్ని బేసిక్లు అవి ఇప్పటికి? ఎన్నవే? లిస్ట్, ఇన్విటేషన్, ప్లాన్. లిస్ట్, ఇన్విటేషన్ 3 అయ్యా. ఇప్పుడు దెన్ అగైన్ మీరు ఎప్పుడైతే ప్లాన్ చెప్తారో అందరూ రావాలని ఉందా? రూల్ ఏమైనా ఉందా? సమ్ విల్ కమ్, కొంతమంది వస్తారు. సమ్ విల్ నాట్ కమ్, కొంతమంది రారు. అయితే ఏంటి? సమ్ వన్ ఈజ్ వెయిటింగ్, సో స్టార్ట్ ద వర్క్. చాలామంది అంటారు, గురుజీ నేను 10 ప్లాన్ చెప్పాను గురుజీ, ఎవరు రాలేదంటారు. అచ్చిన మా గురుజీ 60 మందికి ప్లాన్ చెప్పారు. ఎంతమందికి? 60. లావణ్య మేడం 35 మంది ప్లాన్ చెప్పింది, ఒకరు జాయిన్ అవ్వలేదు. మరి డైమండ్ ఎలా అయిపోయింది? లావణ్య మేడం 35 మందికి ప్లాన్ చెప్పారండి, 36 మంది జాయిన్ అయ్యారు. అంటే మీకు థామస్ అల్వా ఎడిసన్ తెలుసా అందరికి? బల్బ్. ఈరోజు మనం ఇంత లైటింగ్లో కూర్చున్నామంటే థామస్ అల్వా ఎడిసన్ ఒక బల్బ్ కనుక్కున్నాడు. అతను ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు? 10,000 సార్లు. 9,999 సార్లు అవ్వలేదు, 10,000 సార్లు పాస్ అయ్యాడు. ఒక ఫ్రెండ్ వచ్చి అడిగాడంట, ఎందుకన్నా 9,000 సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఎందుకు నీకంటే, నేను 9,999 సార్లు నేను ఫెయిల్ అవ్వలేదు, బల్బు కనుక్కోవడానికి 9,999 ట్రై చేశా, 10,000 సార్లు అయ్యింది. ఏంటండి అంటే ఒక వ్యక్తి రావాలంటే మనం ఏం చేయాలి? ట్రై చేయాలి కదా. ట్రై చేయాలి లేదా? మనం ఏం ట్రై చేయకుండా వ్యక్తి ఎలా వస్తాడు? అరే ఏడు నో అన్నాడు, ఓకే, తను నో అన్నాడు, తను నో అన్నాడు. ఎస్ చెప్పేవాడు వస్తాడు కదా. ఎస్ చెప్పాడు వస్తాడు లేదా? మరి ఇంకేంటి? దెన్ నెక్స్ట్ ఎప్పుడైతే ప్లాన్ అయిపోద్దో ఏం చేయాలి? ఫాలోఅప్ చేయాలి. ఏం చేయాలండి? ఫాలోఅప్ అన్నది వెంటనే రాదు. ఇప్పుడు ఒక అమ్మాయిని మనం లవ్ చేసాం అనుకో, ఎగ్జాంపుల్గా అమ్మాయి పడే వరకు మనం ఫాలోఅప్ చేస్తాం లేదా? చేస్తాం లేదా? అలాగే ఇక్కడ కూడా ఏ వ్యక్తి వెంటనే రాడండి. ఈరోజు మా ఫ్రెండ్, నేను ఒక వ్యక్తి ఫ్రెండ్కి 7 ఉన్నప్పుడు ప్లాన్ చెప్పాను, తను 7,000 మందికి జాయిన్ అయ్యాడు. మొన్న 7,000 మందికి ఎంత జాయిన్ అయ్యాడు చూడండి. 7 ఉన్నప్పుడు ప్లాన్ చెప్తే 7,000 మందికి ఎంత జాయిన్ అయ్యాడు. దిస్ ఈజ్ ఫాలోఅప్. ఎలాగా? ఎందుకంటే ఒకరు మీ లెవెల్ చూసి జాయిన్ అవుతారు, ఒకరు మీ సక్సెస్ చూసి జాయిన్ అవుతారు, మీకు చెక్ వచ్చినప్పుడు ఒకసారి జాయిన్ అవుతారు, మీరు కారు కొన్నప్పుడు ఒకసారి జాయిన్ అవుతారు, మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఒకటి జాయిన్ అవుతాడు. ఏదో లెవెల్లో మాత్రం జాయిన్ అవ్వడం పక్క. అవునా? జాయిన్ అవ్వడం మాత్రం పక్క. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? కంటిన్యూగా ఫాలోఅప్ చేయాలి. అలాగే ఒకసారి 2 సార్లు కాదు, కంటిన్యూగా లైఫ్ టైం అలా ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు కొంతమంది నేను ఫాలోఅప్ చేస్తున్నాను, నా ఫ్రెండ్స్ కొంతమంది ఇంకా జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే ఉండాలి కదా, తనకు కూడా ఏముండాలి? నమ్మకం ప్లస్ కాన్ఫిడెంట్ కూడా ఉండాలి. వస్తారు ఏదో టైంలో, ఇప్పటికేమో ఏదో ఉండదు, బట్ మన పని మనం చేసుకుంటాం. హలో, ఏం చేయాలండి? చేయాలా లేదా? కంటిన్యూ చేయాలి. దాని తర్వాత
అన్ని సిస్టమ్ యాక్టివిటీస్ ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఏంటి సిస్టమ్ యాక్టివిటీస్? ఫ్రైడే ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, సండే ప్లాన్, సండే వెన్యూకి వెళ్ళాలి, కోడ్ ట్రైనింగ్కి వెళ్ళాలి, బీబీఎస్కి వెళ్ళి అన్నీ చేయాలి. అలా చేయాలా లేదా? ఎస్ గురుజీ. ఎస్ మా గురుజీ. చేయలే లేదండి. ఎస్ మా గురుజీ. ఇక్కడ సిస్టమ్ యాక్టివిటీస్ మెయిన్ సిస్టమ్ అంటారు. ఏంటి సిస్టమ్ అంటే? సిస్టమ్ అంటే ఏంటి ఆ సిస్టమ్? హలో, మనం సిస్టమ్. సిస్టమ్ అంటే మనమేంటి? ఎవరండి? ఈరోజు మిగతా కంపెనీకి మన కంపెనీకి తేడా ఏంటో తెలుసండి. మిగతా కంపెనీలో సిస్టమ్ లేదు పర్ఫెక్ట్గా, మన దాంట్లోనే సిస్టమ్ ఉంది పర్ఫెక్ట్గా. Yes. హలో, ఎస్ గురుజీ. అవునండి. ఎస్ గురుజీ. చూద్దాం ఆ సిస్టమ్ ఏంటన్నది. ఫాస్ట్గా టైం కూడా అయిపోతుంది కాబట్టి చూద్దాం. రెడీ? ఎస్ గురుజీ. చూడండి సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. సిస్టమ్ అంటే ఇదే. ఎన్ని పాయింట్లు సిస్టమ్ అంటే? ఎన్ని పాయింట్లు అండి? 14 పాయింట్స్. ఈ 14 పాయింట్లు మీరు వదిలిపెట్టకుండా నాన్ స్టాప్గా 4 నుంచి 5 సంవత్సరాల నుండి ఆ షార్ట్ ఇన్కమ్ గ్యారెంటీ వస్తుంది. ఇది పక్క. ఈ 14 పాయింట్లు కమ్మ తప్పకుండా 4 నుంచి 5 సంవత్సరాలు కన్సిస్టెన్సీగా నాన్ స్టాప్గా ఇది వర్క్ చేయండి. సక్సెస్ మీ కాళ్ళ దగ్గర రేపత అడగండి, గ్యారెంటీ. నేను రాసిచ్చేస్తాను మీకు అందరికి. 5 సంవత్సరాలు మీరు ఎందుకు డైమండ్ అవ్వరు, నేను బాండ్ రాస్తాను. ఇది ఫాలో అవ్వండి. కానీ కొంతమంది కొంతకాలం చేస్తారు, కొంతమంది ఇంకో కొంతకాలం చేస్తారు, కొంతమంది ఇంకో కొంతకాలం చేస్తారు. కానీ కొంతమంది ఉంటారు, ఎస్ చేయాలి, ఇది నాకు కావాలి అనుకున్నాడు చేత. ఇందా చెప్పాను కదా స్టోరీ. ఆ డైమండ్ పిల్లవాడికి ఇస్తే ఏమవుతుంది? మీరు పిల్లవాడి కింద ఉన్నారు. కానీ అదే ఒక బిజినెస్ మ్యాన్కి ఇస్తే ఆ డైమండ్ ప్లేస్ మారింది. ఇప్పుడు ఏమైంది? వాల్యూ తెలిసింది. మీకు వాల్యూ తెలియాలి, వాల్యూ తెలియాలి. ఇవే మెయిన్ బేస్. సేఫ్ షాప్లో మాయలు మంత్రాలు ఏమీ లేవు. ఈ 5 స్టెప్పులు ఫాలో అవుతే చాలు. ఈ 5 స్టెప్పులు ఫాలో అయిన తర్వాత మిగతా వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తే చాలు. అంతేగాని ప్రతి వ్యక్తి టాప్ లీడర్ రావాలంటే అవ్వదు. మీ లెవెల్లో మీ పనులు చేస్తే చాలండి. రెస్పాన్సిబిలిటీ, ఒక రోలు, ఒక గోల్ ఉంటుంది. రోలు, మీ యొక్క రోల్ చేయాలి, ఆ గోల్ పెట్టుకుని వర్క్ చేయాలి. ఇందాక నేను ఒకటి పెట్టాను కొటేషన్, చూసారా గ్రూప్లో? అందరూ మెసేజ్ పెట్టాను గ్రూప్లో. హలో, ఒక మెసేజ్ పెట్టాను గ్రూప్లో, చూసారు అందరూ? గుడ్ మార్నింగ్ పెట్టి ఒక మెసేజ్ పెట్టాను అందరికీ, చూసారా? చూసారా? ఏంటది మెసేజ్? చదవండి, మెసేజ్ చదవండి అందరూ, మెసేజ్ చదవండి. ఆ మెసేజ్ ఏంటి? గ్రూప్లో చిన్న వీడియో పెట్టి కింద కొటేషన్ రాశాను కదా, ఇంగ్లీష్లో తెలుగులోని కూడా. ఇక్కడ ఎవడి లైఫ్ వాడే హీరో, ఎవడి బలం వాడిదే. నాకంటూ ఓ బలం ఉంటే నీకంటూ ఓ బలం ఉంటుంది. నువ్వు దేన్నైతే నమ్ముతావో దాని మీద నిలబడు. గెలుపు దానంతట అదే వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. అవునా కదా? Yes. అవునా? ఏంటి కొటేషన్? కొటేషన్ ఏంటి? చదవండి ఒకసారి. మీరు ఎవరైతే ఉన్నారో అందరూ చదవండి ఒకసారి. ఆ కొటేషన్ ఏంటి చదవండి. ఇక్కడ ఎవరి లైఫ్ వాడే, ఇక్కడ ఎవరి లైఫ్కి వాడే హీరో. ఎవడి బలం వాడిదే. నాకంటూ ఓ బలం ఉంటే నీకంటూ బలం ఉంటుంది. నువ్వు దేనైతే నమ్ముతావో దాని మీద నిలబడు. గెలుపు దానంటది అదే వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఓకే, నేను చెప్తాను ఒకసారి అందరూ చెప్పండి. ఇక్కడ ఎవరి లైఫ్ వాడే హీరో, ఇక్కడ ఎవరి లైఫ్ హీరో, ఎవడ బలం వాడిదే. ఎవడి బలం వాడిదే. నాకంటూ ఓ బలం ఉంటే నీకంటూ ఒక బలం ఉంటుంది. బలం నువ్వు ఉంటుంది. దేన్నైతే నమ్ముతావో నువ్వు దేన్నైతే నమ్ముతావో దాని మీద నిలబడు. గెలుపు దానంతట దాను వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుంటది. తానంతట తాను వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. కరెక్టా కాదా? Yes. నా లైఫ్ కి నేనే హీరో, నా లైఫ్ నేను హీరో అండి. నా బలం నాకు తెలుసు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే
మన బలాన్ని మర్చిపోయి వేరేవాడి బలం మీద ఆధారపడుతున్నాం మనం. అవునా కదా? ఎస్ గురుజీ. అవునా? Yes, Guruji. సో కాబట్టి మీకంటే ఒక బలం ఉంటుంది, ఆ బలాన్ని గుర్తించండి. ఎస్ బలాన్ని గురుజీ. గుర్తించండి, బలహీనతను చూస్తున్నారు మీరు. మీలో బలహీనత కాదు, బలాన్ని చూడండి. ఈ రోజు భూమి గురూజీ. మీద ఏ వ్యక్తి అయినా చేశాడంటే మనిషే చేశాడు. ఈ రోజు షేప్ షాప్ లో అందరూ డైమండ్ అయ్యారంటే ఒక మనిషి అయ్యాడు. మీకంటూ Yes, బలం Guruji. ఉంది, ఆ బలాన్ని గుర్తించండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి, నా లైఫ్ ఏంటన్నది. మీకు అవకాశం దొరికింది, అవకాశం వినియోగించుకోవాలి. ఓకేనా? Yes, Guruji. Thank you. Okay, sir. Guruji. క్లియర్? అందరూ క్లియర్? నేను మోటివేషన్ చేయను ఎవరిని, రియల్ డెప్త్ చెప్తాను. అదే కొంతమంది నేను నచ్చను, ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. ఎవరికి నచ్చినా నచ్చపోయినా నా పని ఏంటి, నేను చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నా పని నాకు తెలుసు. క్లియర్? ఓకే. సో ఎవరు చేయలేని పని ఒకరు ఉన్నారు. ఈరోజు ఫస్ట్ టార్గెట్ ఇచ్చి కొట్టాం మనం. అవునా? ప్యానల్లో ఉన్నారు, ఈరోజు ప్రమోట్ చేద్దాం. ఓకే సతీష్, కంటిన్యూ. జయ మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ. థ్యాంక్ యూ మారుజీ. సో క్లియర్ గా చెప్పడం జరిగింది మా గురించి. సో 5 స్టెప్స్ ని ఫాలో అయితే 100% గా ఎవరైనా ఈ బిజినెస్ లో కంటిన్యూ అవ్వచ్చు. సో లెజెండ్స్, ఒకసారి మన గ్రేట్ మెంటర్ కి మనస్ఫూర్తిగా ఒకసారి అన్మ్యూట్ చేసుకొని థ్యాంక్స్ చెప్పొచ్చా లేదా? Thank you very much, Guruji. Thank you, Guruji. So much, Guruji. Thank you so much, Guruji. So much, Guruji. ఈరోజు సబ్జెక్ట్ లో ఎవరు ఏదైతే నేర్చుకున్నారో ఒక 2 మెంబర్స్ కి ఛాన్స్ దొరుకుతుంది, హ్యాండ్ రైస్ చేసి మాట్లాడొచ్చు. ఓన్లీ ఒక 2 మెంబర్స్. ఫీడ్బ్యాక్ ఎవరు ఇస్తారో. సో ఈరోజు 5 స్టెప్స్ కూడా నేను కూడా ఖచ్చితంగా ఫాలో అవుతాను, నా టీమ్ తో కూడా ఫాలో చేయిస్తాను. సో ఒక 2 మెంబర్స్ ని హ్యాండ్ రైస్ చేసే అవకాశం దొరుకుతుంది. గ్రేట్. SD కృష్ణ సార్. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. ఈ జూమ్ పేరులో Yes, sir. మాట్లాడిన Good morning. అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు గురుజీ. గురుజీ, సార్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ లెసన్ అనుకోలే, అది మనకు చాలా అవకాశం, మంచి లెసన్ ఇచ్చారు 5 స్టెప్స్ కోసం. అన్నిటికంటే ముఖ్యం మనం ముందు పర్ఫెక్ట్ గా ఉండాలి గురుజీ. మనం డ్రెస్ కోడ్ లో ఉండాలి, మన మెయింటెనెన్స్ బాగుండాలి, మన మీద మనకు ముందు నమ్మకం ఉండాలి, తర్వాత మన టీం మీద నమ్మకం పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి గురుజీ. తర్వాత 5 స్టెప్స్ చెప్పారు. ప్లాన్ ఏ విధంగా చెప్పాలి, ఎంత సింపుల్ గా చెప్పాలి, అదే కిస్ ఫార్మ్ లో చెప్పారు. ఎంత సింపుల్ గా చెప్పాలి, ఎంత షార్ట్ గా ఉండాలి చెప్పాలి కూడా చెప్పారు. దాని తర్వాత ఇన్విటేషన్ ఏ విధంగా ఇవ్వాలి, లిస్ట్ ఏ విధంగా రాయాలి, లిస్ట్ రాసిన తర్వాత దాంట్లో ఇంపార్టెంట్ వ్యక్తుల్ని ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి, తీసుకున్న తర్వాత వాళ్ళని ఏ విధంగా ఫాలో అవ్వాలి, కంపెనీ కోసం ఎంత సింపుల్ గా చెప్పాలి, ప్రొడక్ట్ కోసం ఏ విధంగా చెప్పాలి, తర్వాత ఇన్కమ్ సోర్సెస్ అనేవి ఎంత చక్కగా చెప్పలేదు, చాలా చక్కగా చెప్పారు గురుజీ. నేను బాగా రియలైజ్ అయ్యాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సార్ గ్రేట్. మా గురుజీ ఓకే సార్, వచ్చారు. థ్యాంక్ యూ. అంతే మేడం. సో ఇంకొక పర్సన్ ని ఛాన్స్ దొరుకుతుంది. సో హ్యాండ్ రైజ్ చేసుకొని మాట్లాడొచ్చు. సో నెక్స్ట్ మన గ్రేట్ మెంటర్ ఇన్వైట్ చేసుకుందాం. ఇంకొక 1 పర్సన్, లక్కీ పర్సన్. హలో, గ్రేట్. ఓకే, చిన్నమ్ముడు మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఫార్మల్ డ్రెస్లో వెళ్ళామంటే రెస్పెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే డ్రెస్ కోడ్తో వెళ్ళామనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనం ఏంటి అనేది కంటే మన డ్రెస్ కోడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేంటంటే ఆ డ్రెస్ కోడ్తో పాటు ఫస్ట్ డిసిప్లైన్, అలాగే టైం పంచువాలిటీ. ఏంటంటే వాళ్ళు ఒక 8 ఆ 10కి ఇచ్చారనుకో, ఎగ్జాక్ట్గా అదే టైంకి వెళ్ళామనుకో, సరేలే ఓకే డన్ అనే ఒక గుడ్ ఇంప్రెషన్ కూడా వస్తుంది సార్. అలాగే ప్లాన్ చెప్పకుండా ఫాలోఅప్ డైలీ ఎనీ టైం వీలైనంత వరకు చేస్తూ ఉంటే ఇప్పుడు కాకపోయినా గురూజీ చెప్పినప్పుడు ఎప్పటికైనా వాళ్ళు వస్తారు మన అండర్లో. ఈవెన్ మనం డైమండ్ అయిపోయినా కూడా వస్తారు, మనకుండే మంచి లైఫ్ స్టైల్ అని చూసి వస్తారని బాగా రియలైజ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు.
గ్రేట్ మేడం, గ్రేట్. ఓకే మేడం, గ్రేట్. సతీష్ సార్ అక్కడ ఒప్పో సిపి అని ఉంది కదా, అతనికి హ్యాండ్ రైషన్ రాలేదంట ఒకసారి. నేనే మేడం. ఓకే శ్రీనివాస్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. సార్ ప్లాన్స్ అయితే బాగానే చెప్తున్నాం సార్, అందరికీ చెప్పిస్తున్నాం. కోమలి మేడం సపోర్ట్ అండ్ మేడం సపోర్ట్తో చాలా నేను జాయిన్ అయ్యి ఒక 7 days 8 days అయ్యింది. 8 daysలోనే 5 logins చేయించాను. సో చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ. కొంతమంది నెగిటివ్ వస్తున్నారు, కొంతమంది పాజిటివ్ వస్తున్నారు. ఓకే, బట్ సార్ చెప్పినట్టు నెగిటివ్ వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపైనా వస్తారు. పాజిటివ్గా ఉండాలని వెంటనే సైన్అప్ చేసి ఇమీడియట్లీ జాయిన్ చేపిస్తున్నాం. చాలా బాగుందండి, మంచి అవకాశం ఇది అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ సార్. సత్యవతి మేడం, అంగోల్. మేడం గుడ్ మార్నింగ్. సో మన గ్రేట్ మెంటర్ ఇన్వైట్ చేసుకుందాం. టైం ఆల్రెడీ లేట్ అవుతుంది కాబట్టి. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ గ్రేట్ మెంటర్ మిస్టర్ వెంకట ప్రసాద్ మా గురించి. హార్ట్లీ వెల్కమ్ మావుజీ. హార్ట్లీ వెల్కమ్ గురుజీ, హార్ట్లీ వెల్కమ్ జుంబల్ మా గురుజీ. వెల్కమ్ టు Hearty జిందాబాద్. welcome. Please welcome.